దేవునికి ప్రియమైన సంగమా, ఈరోజు దేవుడు మనకని ఇచ్చిన ప్రవచన వాక్యం ఇదియే. సామెతలు 28వ అధ్యాయము 20వ వాక్యము. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్ష నొందకపోడు. దేవునికి ప్రియమైన వారా, ఈ వాక్యం మనకు 2 మార్గాలను చూపిస్తుంది. ఒకటి నమ్మకముతో నడిచే మార్గం, మరొకటి ఆతురతతో ధనాన్ని వెంబడించే మార్గం. దేవుని దృష్టిలో ధనం తప్పు కాదు, కానీ ధనంపై ఆశ, త్వరగా ఎదగాలనే ఆతురత, తప్పు మార్గంలో సంపాదించాలనే కోరిక ప్రమాదకరం. దేవుడు మన చేతుల్లో ఉన్న పనిని నమ్మకంగా ఉండాలని కోరుతున్నారు. చిన్న పనిలోనైనా, పెద్ద బాధ్యతలోనైనా, కుటుంబంలోనైనా, ఉద్యోగంలోనైనా నమ్మకంగా ఉన్న వారికి దేవుడు దీవిస్తారు. నమ్మకమైన వాడు ఆలస్యంగా ఎదిగినా నిలకడగా ఎదుగుతారు, కానీ ఆతురత పడువాడు త్వరగా పైకి వచ్చినట్లు కనిపించిన చివరికి పడిపోవచ్చు. దేవుని ఆశీర్వాదము ఆలస్యంగా వచ్చినా అది బాధ కలుగదు, కానీ ఆతురతతో సంపాదించినది శాంతిని తీసుకుపోతుంది. యోసేపు ప్రతి స్థలములో నమ్మకంగా ఉన్నవాడు. యోసేపు బానిసగా ఉన్నప్పుడు కూడా నమ్మకంగా పనిచేశాడు. చెరసాలలో ఉన్నప్పుడు కూడా నమ్మకంగా సేవ చేశాడు. అందుకే దేవుడు అతన్ని ఐగుప్తు అధికారి స్థానానికి ఎదిగించారు. నమ్మకమైన వాడిని దేవుడు సరి అయిన సమయంలో పైకి లేవనెత్తుతారు. దానియేలు రాజ్యంలో నమ్మకమైన సేవకుడు. దానియేలు విదేశీయ రాజ్యంలో ఉన్నప్పటికీ దేవునికి నమ్మకంగా ఉన్నాడు. అతనిలో తప్పు కనుగొనలేక శత్రువులు అతనిని ప్రార్థనల లక్ష్యంగా చేసుకున్నారు. దేవుడు అతడిని సింహాల గుహలో నుండి కాపాడెను. నమ్మకము మనకు మనుషుల ముందు గౌరవం, దేవుని ముందు కృప తెస్తుంది. రూతు కష్టకాలంలో నమ్మకాన్ని విడువని స్త్రీ. రూతు నయోమిని విడిచిపెట్టకుండా నమ్మకంగా ఆమెతో పాటు వెళ్ళింది. ఆమెకు భవిష్యత్తు స్పష్టంగా కనిపించకపోయినా ప్రేమతో మరియు విశ్వాసంతో నిలిచింది. దేవుడు ఆమెను బోయాజు ఇంటిలో ఆశీర్వదించి దావీదు వంశంలో భాగం చేసెను. నమ్మకమైన హృదయాన్ని దేవుడు మరువడు. యూదా ఇస్కరియోతు ధనముపై ఆశతో పడిపోయినవాడు. యూదాకు యేసుతో నడిచే గొప్ప అవకాశం వచ్చింది, కానీ అతని హృదయం ధనముపై ఆశతో నిండింది. 30 వెండి నాణేల కోసం ప్రభువును అప్పగించాడు. చివరికి అతని ఆతురత అతనికి నాశనమయ్యింది. ధనముపై ఆశ మన ఆత్మను అందం చేస్తుంది. ఒక చిన్న ప్రార్థన. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న మనతో దేవుడు ప్రవచిస్తున్నారు. మనము ధనానికి ఆశించే వారిగా ఉండకుండా దేవునిపై ఆధారపడేవారుగా ఉండేటప్పుడు దేవుడు నిశ్చయముగా మనల్ని ఆశీర్వదించి ఘనపరుస్తారు. ఈ వాక్యాన్ని మనకని స్వతంత్రించుకుందాము, ఆశీర్వదింపబడదాము. ఆమేన్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.